సెంట్రల్ జైలు వచ్చేస్తే మేము అక్కడే ఉంటాం, మీరు ఏ రాజమండ్రి అంటే ఎక్కడి నుంచి ఫోన్ చేయం, డైరెక్ట్ గా రాజమండ్రి. సెల్ ఫోన్ లేవు కదా, ఫోన్ చేయాలంటే మళ్ళీ ఎక్కడ ఆగాలి, వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకోవాలి. వచ్చాడు, ఇక్కడ కలిశాడు. కలిసిన తర్వాత మళ్ళీ నెలన్నారు సార్, మరి ఎవరికి దొరకం. అప్పుడు కూడా రాజమండ్రిలోనే ఉన్నాడు. అది రాజమండ్రిలో చాలా మందికి తెలుసు. అప్పుడు కూడా ఆయన ఉన్న మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉన్న అన్ని రోజులు కూడా రాజమండ్రిలోనే ఉన్నాడు. రాజమండ్రిలో ఆయన ఎవరింట్లో ఉన్నాడో వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన కులం వాళ్ళు కాదు, ఆయనకు పరిచయం కూడా లేదు. ఊరికే అప్లికేషన్ మీద బాగుండదు, ఏదో పలానా అన్ని అడిగాడు, రామ్మోహన్ అడిగాడు. మళ్ళీ ఆయన కండిషన్ పెట్టాడు, కాపుల ఇళ్లలో కానీ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో కానీ వద్దు, ఎందుకంటే టార్గెట్ ఉంటుంది. నేను నిమిషాల్లో వచ్చి ఆ ఇల్లే ఎత్తుతాను. నెక్స్ట్ పేరు పెద్ద పబ్లిక్ లో తిరిగేవాడు అలాంటి వాళ్ళ ఇళ్లలో ఉండకూడదు, ఎక్కడ పెడతారు జాగ్రత్తగా పెట్టింది. అలాగే ఉన్నాడు. కొన్నాళ్ళు ఇక్కడ తెలిసిపోయిన తర్వాత లీక్ అయిపోయిన సంగతి తెలిసి అనపత్తికి షిఫ్ట్ అయిపోయాడు. అనపత్తిలో ఉన్నాడు కొన్నాళ్ళు. తర్వాత తెలిసింది అందులో ముద్దాయిలందరూ మన రాజమండ్రిలోనే ఉన్నారు. రంగాయి కాదు, మొత్తం ముద్దాయిలందరూ. ఒకటికొకటికి తెలియదు ఎక్కడ ఉన్నారో. అందరూ రాజమండ్రిలో. తర్వాత నేను పలానావాడి ఇంట్లో ఉన్నానండి, నేను పలానావాడి ఇంట్లో అండి, నేను ఇంకోటి మీ ఎయిర్పోర్ట్ దగ్గర తోటలో తిరిగింది, ఆ తోటలో ఉన్నానండి నేను. ఇలా మొత్తం ఒక్కొక్కటి చెప్తుంటే ఒకటి అందరూ రాజమండ్రిలో ఉన్నారు, ఎవడో కూడా తెలియకుండా ఉన్నారు. అందరూ సరెండర్ అయ్యారే కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. అప్పుడు చేజ్ ఎలా ఉండేదంటే, ఆ రోజు పేపర్లో న్యూస్ చదివాను, ఆబిడ్ సెంటర్ లో మొత్తం అన్ని లాడ్జీల మీద ఒకేసారి రైడ్ చేశారు పోలీసులు. ఏంటంటే ఏదో లాడ్జీలో రంగా ఉన్నాడు అని. అన్ని లాడ్జీల మీద, పెద్దవి చిన్నవి అన్ని లాడ్జీల మీద పేపర్లో పెద్ద న్యూస్ ఆంధ్రప్రభలో. ఆర్గనైజింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది